శరీరము అనగా జీవ పంచకోశముల గూర్చి వివేచింపవలె. ఈ శరీరములో పంచకోశములు అని చెప్పబడుతుంది. ఈ శరీరం అంతా పంచకోశములు. అన్నమయ కోశము అంటే మనము ఆహారము తిని ఈ యొక్క శరీరమును పెంచుకుంటాం. ఇది చర్మము మొదలుకొని ఎముకల వరకు ఉండు సముదాయము. ఇది పృథివీమయము. ఇది అన్నమయ కోశము అంటాము. అంటే చర్మము, రక్తము, కండరాలు ఇవన్నీ కలిపి అన్నముతో పెరుగుతాయి. కాబట్టి వీటిని అన్నమయ కోశం ఇది అంటాం. రెండవది ప్రాణమయము, ప్రాణమయ కోశము. ఇందులో ప్రాణము శరీరము లోపల నుండి నాసిక ద్వారా అంటే ముక్కుల ద్వారా బయటికి పోవు వాయువు అపానము, వెలుపల నుండి లోనికి పోవునది సమానము, నాభియందుండి రసమును శరీరమున అంతటా చేర్చునది ఉదానము, కంఠమున నుండి అన్నపానములను నడుపునది, బలపరాక్రములు కలిగించునది వ్యానము. దేని మూలమున జీవుడు కర్మములను ఆచరించునో అది అన్నియు ప్రాణమయ కోశము. అంటే మనము ఏ రకంగా శరీరములో మనము పీల్చేటువంటి గాలి ఇన్ని పనులు చేస్తూ ఉన్నది శరీరములో. అవన్నీ చేస్తూ ఉంటేనే మనం బ్రతుకుతున్నాము, మన పనులు చేసుకోగలుగుతున్నాము. మనకు బయట నుంచి తీసుకొని ఈ పోయే వాయువు ఇన్ని రకాలు చేస్తూ ఉంది లోపల. ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనం బ్రతుకుతున్నాము. మరి ఇవన్నీ ఎవడు చేయించున్నాడు? పుట్టించిన వాడు కాదా? పుట్టించిన వాడు ఇవన్నీ ఇచ్చి మనకు చేసి బ్రతికిస్తున్నాడంటే ఆ పుట్టించిన వాడిని వదలి అన్యమైన జనపదార్థములను దైవము అనుకుంటూ అనేక రకాలుగా వెకిలి చేష్టలు, వేషాలు, మోసాలు, దగాలు చేసి మేము పూజలకింత చందాలు ఇచ్చాము, మేము పూజలను ఇంత దర్పముగా డాబుగా చేశాము అని చంకలు గుద్దుకుంటున్నారు ఈ మానవులు. ఎందుకోసము? పాపాలు చేస్తున్నాము, అందుకే మేము చంకలు గుద్దుకుంటున్నామని తెలియలే వాళ్ళకు. పాపం కోసమే చేస్తున్నాము అని.